ఏపీలో వచ్చే ఎన్నికలకు రెడీ అవుతున్న వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ పలు నియోజకవర్గాల్లో సిట్టింగ్లను మార్చేయడం లేదా స్థానచలనం చేయడం చేస్తున్నారు. ఈ ప్రక్రియ చకచకా జరిగిపోతూ ఉంది. ఈ క్రమంలోనే ఏలూరు జిల్లాలోని చింతలపూడి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలోనూ సిట్టింగ్ ఎమ్మెల్యే విఆర్ ఎలిజాకు జగన్ షాక్ ఇచ్చేశారని సమాచారం. వచ్చే ఎన్నికల్లో నీకు సీటు ఇవ్వడం లేదని తేల్చి చెప్పేసినట్లుగా తెలుస్తోంది. సోమవారం ముఖ్యమంత్రి జగన్ కలిసిన ఎలిజాకు జగన్ తో పాటు ఉభయ గోదావరి జిల్లాల పార్టీ ఇన్ఛార్జ్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా ఈ విషయంలో క్లారిటీ ఇవ్వడంతో ఎలిజా తీవ్ర నిరుత్సాహంతో వెనుదిరిగినట్లు తెలుస్తోంది. ఇక మంగళవారం చింతలపూడిలో తన అనుచరులతో సమావేశం నిర్వహించిన ఎలిజా పార్టీ అధిష్టానం చెప్పిన విషయాన్ని కూడా ఓపెన్ గానే చెప్పేశారట. ఇక స్థానాచలనం చేస్తున్న నియోజకవర్గాల విషయంలోనూ చాలా వరకు క్లారిటీ వస్తోంది. చింతలపూడి నుంచి వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసే అభ్యర్థి విషయంలోనూ క్లారిటీ వచ్చేసినట్లు సమాచారం. నియోజకవర్గానికి చెందిన స్థానికుడు రవాణా శాఖలో ఉన్నతాధికారిగా ఉన్న కంబపు విజయరాజు పేరు అధిష్టానం ఖరారు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై 2-3 రోజుల్లోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. విజయరాజు నియోజకవర్గంలోని కామవరపుకోట మండలం కేంద్రానికి చెందిన వ్యక్తి. పైగా శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు ఆయనకు స్వయానా వియ్యంకుడు. పైగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలిజాను వ్యతిరేకిస్తున్న ఇదే నియోజకవర్గానికి చెందిన ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ వర్గం కూడా అందరితోనూ గత 20 ఏళ్ల నుంచి సన్నిహిత సంబంధాలు సఖ్యత ఉన్నాయి ఆయనకు. రవాణా శాఖలో అధికారిగా పనిచేస్తున్న విజయరాజుకు చింతలపూడి నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు, సామాన్య ప్రజానీకంతో పాటు గత కొన్నేళ్లుగా ఆయనకు అక్కడ నేతలతోనూ సంబంధాలున్నాయి. సొంత మండలం కామవరపుకోటతో పాటు లింగపాలెం, జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ, జంగారెడ్డిగూడెం మండలంలోని ప్రజలు, అక్కడి నేతలతో ఎప్పటి నుంచో ఆయన సన్నిహిత సంబంధాలు కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. ఆయన సర్వీసులో వివాదాలు లేకపోవడం, ఎంపీ వర్గం సపోర్ట్ ఇవన్నీ ఆయనకు రేపు ఎన్నికల్లో ప్లస్ కానున్నాయి. వాస్తవంగా చూస్తే చింతలపూడి 2009లో ఎస్సీలకు రిజర్వ్ చేసినప్పటి నుంచి ఆయన అసెంబ్లీకి వెళ్లాలని కలలు కంటూ వచ్చారు. 2009లోనే కాంగ్రెస్ సీటు కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. 2014లో వైసీపీ నుంచి ఆయనకు టికెట్ రావాల్సి ఉన్న చివరి క్షణంలో సమీకరణాలు మారడంతో ఆయనకు టికెట్ దక్కలేదు. ఎట్టకేలకు 15 సంవత్సరాల తర్వాత విజయరాజుకు ఎమ్మెల్యే సీటు దక్కబోతుందని సమాచారం. ఎప్పటికైనా ఎమ్మెల్యే సీటు వస్తుందన్న ధీమాతోనే ఆయన గత 15 ఏళ్ల నుంచి చింతలపూడి నియోజకవర్గంలో చాప కింద నీరులా తన పని తాను చేసుకుంటూ పక్కా ప్లానింగ్ తో వెళ్తూ ఎట్టకేలకు సక్సెస్ అయినట్లు తెలుస్తోంది.